హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు చూపించే ఈ మొక్క పేరు విష్ణుకాంత అండి. ఇది ఒక తీగ జాతికి చెందిన మొక్క. అయితే దీన్ని ఒక్కసారి మనం కింద గాని కుండీలో గాని వేసుకుంటే ఆటోమేటిక్ గా వాటి విత్తనాలు పడి చక్కగా వచ్చేస్తూ ఉంటాయండి మొక్కలు అనేవి. అయితే వీటిని మనం విష్ణుకాంత అంటాం కదా, శంఖం పూలు అని కూడా అనొచ్చండి. అయితే మనకి వినాయకుని చవితి రోజున పత్రులు పెడతాం కదా, ఆ పత్రుల్లో ఈ విష్ణుకాంత పత్రి కూడా ఒకటండి. అయితే మనకి హిందూ మతంలో ఒక పూజ చేసుకున్నా, ఒక పండుగ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడాను అందులో వాడే ప్రతిదీ కూడానండి ఈ పుష్పంతో సహా ఏదైనా సరే చాలా అర్థం పరమార్థం ఉండి మన హెల్త్ కి సైన్స్ పరంగా ఎన్నో ఉపయోగాలను అయితే చూపిస్తుందండి మన హిందూ మతం. అలాంటి హిందూ మతానికి చక్కగా భగవంతుడి దగ్గర 2 పుష్పాలను పెట్టి చక్కగా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ శంఖం పూలతోటి మంచి బ్లూ టీ అనేది మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపించానండి. ఈ పువ్వుల నుంచి మనం చేసుకున్న బ్లూ టీ వల్ల ఎన్ని ఉపయోగాలనండి. ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఎవరిని చూసినా కూడా ఫ్యాటీ లివర్ అంటున్నారండి. అది ఒళ్ళు ఉన్న వాళ్ళకి గాని, సన్నగా ఉన్న వాళ్ళకి గాని అలీలని లేదు, ఎవరు చూపించుకున్న ఫ్యాటీ లివర్ అని అంటున్నారు. ఆ ఫ్యాటీ లివర్ కి చాలా చాలా మంచి మెడిసిన్ అండి ఈ విష్ణుకాంత పువ్వుల నుంచి చేసుకున్న ఈ బ్లూ టీ. అయితే ఇందులో కాసింత తులసాకులు వేసి కాస్త నీళ్లు మరగబెట్టిన తర్వాత అందులో మూత పెట్టేసి ఆ పువ్వులను వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఈ టీ ఇలా చక్కగా రెడీ అవుతుంది కదండి. ఇక ఇప్పుడు ఇందులో చక్కగా నిమ్మరసం కాస్త తేనె 2 కలుపుకుంటే కనుక మనకి ఆ బ్లూ టీ కాస్త చూడండి ఎంత కలర్ లోకి ఎలా మారుతుందో. నేనైతే ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా నేను ఇలా నిమ్మకాయ గాని తేనె గాని కలుపుకొని తాగొచ్చు అన్నాను కానీ మీకు డైరెక్ట్ గా ఇలా చూపించలేదండి. కాబట్టి ఈసారి చూడండి మీకు చూపిస్తున్నాను. ఎంత కలర్ అయితే వైలెట్ కలర్ లోకి మారిపోయిందండి. బ్లూ కలర్ కాస్త వైలెట్ టీ లాగా అయిపోయింది కదా. అయితే కాస్త తేనె నిమ్మకాయ పిండుకొని, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే. తేనె గాని నిమ్మకాయ గాని వేడి వేడి నీళ్ళల్లో మనం తేనె కలుపుకొని నిమ్మకాయ కలుపుకొని తాగడం కూడా అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ 2 కూడా ఇలా కలుపుకొని ఇంకా టీ అయితే తాగడం మనకి ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలో 2-3 రోజులైనా ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత చక్కగా ఆ బ్లూ టీ అనేది తీసుకోవడం వల్ల ఆ ఫ్యాటీ లివర్ అనేది కొంచెంగా తగ్గడానికి మనకి నేచురల్ మెడిసిన్ గా పనిచేస్తుందండి. అయితే మన గార్డెన్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చాలా సార్లు చూపించానండి, కానీ ఒక చెట్టు గురించి అయితే చెప్పలేదండి. దాని పేరు నాగమల్లి చెట్టు అండి. ఈ నాగమల్లి చెట్టు అనేది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే మీకు ఎంతమందికి తెలుసు ఈ నాగమల్లి చెట్టు అనేది కామెంట్ అయితే చేయండి. అయితే వాటి నుంచి ఆ చెట్టు నుంచి వచ్చే పువ్వులు కూడా మనకి ఎలా ఉంటాయంటే శివలింగం మీద నాగపడగ పడగ ఎత్తినట్టుగా ఉంటుందంటండి పువ్వు అనేది. అదిగోండి చూడండి ఎంత చిటారు కొమ్మను పూసిందంటే 10 ఏళ్ళు టైం తీసుకుందండి ఈ చెట్టుకి ఆ పువ్వులు 2 రావడానికి. 10 సంవత్సరాలు అయితే పట్టింది. అప్పటి నుంచి చూస్తున్నాము, ఏంటి ఒక్క పువ్వు కాయట్లేదు, నాగమల్లి చెట్టు అన్నారు, అసలు అవునా కాదా అని చెప్పేసి అనుకున్నామండి. లాస్ట్ కి అయితే చూసారు కదా ఎంత పైకి వెళ్ళిపోయిందో, పెద్ద చెట్టు అండి. కానీ ఆ 2 పువ్వులే ఇప్పుడైతే పూసినాయి. ఇంక నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఇలాంటి పువ్వులు కూడా ఉంటాయా ప్రకృతిలో, నిజంగా మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి కదా అనిపించిందండి. అయితే నేను ఎప్పుడూ చూడలేదండి, వినలేదు కూడాను. ఇదే ఫస్ట్ టైం చూడడం. మీకైతే తెలుసా అండి? కామెంట్ అయితే చెయ్యండి. ఈ నాగమల్లి చెట్టు అంటారంటండి దీన్ని. మన గార్డెన్ లో మీకు కమలాపళ్ళు చెట్టుని మీకు అయితే చూపించానండి చాలా వీడియోస్ లో. అయితే ఇప్పుడు సీజన్ అండి. ఇంకా చూడండి ఎంత చెట్టు కిందకి పడిపోయేటట్టుగా కాసేసిందంటే కాయలు. కానీ కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందండి స్వీట్ కన్నా కూడాను. కాకపోతే వీటిని మనం ఎండాకాలంలో నిమ్మకాయ బదులుగాను వీటి రసాన్ని పిండుకొని చక్కగా బెల్లం గాని మన పంచదార గాని కలుపుకొని చక్కగా సబ్జా గింజలు అలాంటివి వేసుకొని మనకి నిమ్మకాయ నీళ్ళగా తాగితే కనుక మనకి రసన ఫ్లేవర్ తోటి ఆరెంజ్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి. నేచురల్ సి విటమిన్ కాబట్టి మనకి నిమ్మకాయ బదులుగా దీన్ని వాడుకోవచ్చు. మనకి వీలైనంత వరకు ఏదైనా చిన్న చిన్న ప్లేస్ ఉంటే కనుక, ఇవి హైబ్రిడ్ జాతికి కాబట్టి ఎక్కువ పెద్ద మొక్క అయితే అయిపోదండి. కానీ చెట్టు నిండా కాయ అయితే చక్కగా అంత అందంగా ఉంటదంటే, ఆరెంజ్ కలర్ లో కాయలు, గ్రీన్ కలర్ లో ఆకులు, చూడటానికి ఏదో ప్లాస్టిక్ చెట్టు లాగా అనిపిస్తూ ఉంటుందండి. నాకైతే ఈ కాయలు అలా కింద పడిపోయి రాలిపోతుంటే, పక్షులేమో పెద్దగా తినవండి వీటిని, ఎందుకంటే కొంచెం పులుపుగా ఉంటాయి కాబట్టి. ఇంకా మనమే కోసుకొని వీటి రసాన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఐస్ క్యూబ్స్ లో చక్కగా మనం చేసుకొని ఎప్పుడైనా ఆ నీళ్ళల్లో పొద్దున్నే మనకి ఎర్లీ మార్నింగ్ తాగే నీళ్ళల్లో కూడా ఒక క్యూబ్ ని వేసుకొని కూడా తాగొచ్చండి. సి విటమిన్
విటమిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా జలుబు చేయడం, డస్ట్ అలర్జీ చేయడం అలా ఉంటుందండి. అయితే వాళ్ళకి ఏంటంటే సి విటమిన్ ఎక్కువగా ఉండే బత్తాయి, దానిమ్మ, నిమ్మ లేదంటే జామ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదండి. అయితే మన గోరింటాకు చెట్టు ఇవన్నీ మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించానండి. లేత గోరింటాకుని చక్కగా అప్పటికప్పుడు కోసుకొని పెట్టుకుంటే ఎర్రగా పండుతుందండి. మనం ఆ గోరింటాకుని మనం కోసేసి పక్కన పెట్టి వాడిపోయిన తర్వాత మళ్ళీ రుబ్బు పెట్టుకుంటే మాత్రం అంత పెద్దగా పండదు. కానీ ఇలా పచ్చగా అప్పటికప్పుడే తెచ్చుకొని మనం వెంటనే మిక్సీలో వేసేసుకొని చక్కగా రుబ్బుకొని పెట్టుకున్నామంటే చక్కగా ఎర్రగా పండుతుందండి. ఇప్పుడు మీకు ఈ కమలా పళ్ళని మీకు చూపించాను కానీ వాటి తొనలు వాళ్ళు చూపిస్తాను చూడండి. ఎంత చిన్న తొనలు అంటే ఇవి మనకి బయట కొనుక్కునే కమలాకాయల సైజు తొన సైజు ఉండదండి. ఇవి చాలా 1/2 ఇంచు 1 ఇంచు అలా ఉంటాయండి తొనలు. చాలా పల్చగా ఉంటాయి. నిమ్మకాయ మన గజ నిమ్మ అంటాం కదా, గజ నిమ్మ కన్నా చిన్న సైజు ఉంటుందండి కాయ. మన గార్డెన్ లో ఉన్న ముందు చూపించిన విష్ణుకాంత తీగజాతి మొక్క గాని లేదంటే ఇలా హైబ్రిడ్ జాతికి చెందిన కమలా పళ్ళు గాని, దానిమ్మ, నిమ్మ ఇలాంటివన్నీ కూడా చక్కగా కుండీల్లో పెంచుకునేటట్టుగా అంటు మొక్కలు నర్సరీలో చక్కగా అమ్ముతున్నారండి. ఏమైనా మనకి మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే కనుక ప్లేస్ లేకపోయినా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కింద మన చుట్టూ వదిలే ప్లేస్ లోనైనా లేదంటే పైన గార్డెన్ పైన కుండీల్లో పెంచుకునే వాళ్ళైనా సరే చక్కగా ఇంట్రెస్ట్ గా పెంచుకోవడం వల్ల మనకి ఇవి నిత్యావసరంగా వాడుకునే వస్తువుల్లా చక్కగా ఉపయోగపడతాయి. మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలనే పని ఉండదు. చక్కగా మనకి ఉపయోగకరమైన 4 మొక్కలను వేసుకోవడం కూడా మనకి కూడా చాలా మంచిది కదండి. అందంగా కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. చిన్నగా మన గార్డెన్ మీకు చాలా మటుకు చూపించానండి. ఇక ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.